సమూహం అంతా కూడా ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దూతతో కూడా వీళ్ళందరూ అక్కడ పశువుల తొట్టిలో ఉన్నారు. అందుకే ఇందాక మనం పాట పాడినట్టుగా ప్రభు జన్మస్థలం ఏమిటది? అది పాకే. అయినప్పటికీ అది ఏమైపోయింది? పరలోకపు సౌధముగా, ప్యాలెస్ అన్నమాట. పరలోకపు యొక్క అంతఃపురముగా అది మారిపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా గ్రహించాలి, ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటది, సమాధానం ఉంటది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే ఉంటది. అది ప్లేస్ అనేది మ్యాటర్ కాదు. అది ఒక చిన్న స్థలం అయి ఉండొచ్చు, అది ఒక పశువుల తొట్టి అయి ఉండొచ్చు, అది ఒక పూరి గుడిసె అవ్వచ్చు. ఇది స్థలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కానీ సంతోషము, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో మనకు కావాల్సింది కూడా ఏమిటి అంటే